ఇప్పుడు ఒక దుర్మార్గం ఏం జరుగుతుందంటే శ్రీ చైతన్య నారాయణలో ఉండే వ్యతిరేకత సొమ్ము చేసుకొని మరికొన్ని సంస్థలు అంతకంటే అధ్వానమైనవి ప్రవేశించి సొమ్ము చేసుకుంటున్నాయి. శ్రీ చైతన్య నారాయణ వ్యతిరేకత సొమ్ము చేసుకొని వాటి నుంచి అడ్మిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సో శ్రీ చైతన్య నారాయణ వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనేది పేరెంట్స్ కూడా, నాతో పాటు అనేక మంది ఇందులో వర్క్ చేసి నుంచి వాళ్ళ సొంత అనుభవాలు కూడా శ్రీ చైతన్య నారాయణ వద్ద నేర్పుతున్నాయి. కాబట్టి మిత్రులారా, శ్రీ చైతన్య నారాయణ ఉండే వ్యతిరేకత సొమ్ము చేసుకునేటువంటి కొన్ని అవకాశవాద కాలేజెస్ను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అవి ఏవి సొంత కాలేజీలు, అవన్నీ ఫ్రాంచైజీలు, కోటాలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అవన్నీ ఫ్లాప్ ఇన్స్టిట్యూషన్స్. కోటా యొక్క స్ట్రెంత్ 2.5 లక్షలు ఉండే స్ట్రెంత్ నుంచి 50,000 వచ్చిన కోటా నగరం. ఆ మోడల్ ఫెయిల్ అయింది. ఆ నార్త్ ఇండియన్ మోడల్ మన దగ్గర పనిచేయదు. దానివల్ల తీవ్రమైన నష్టమే జరుగుతుంది. ఓవరాల్ మిత్రులు, ఇది మీరు చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎవ్వరికి కూడా పేరెంట్స్ పట్ల, రిజల్ట్స్ పట్ల, అకాడమిక్స్ పట్ల ఎవరికి కూడా నిజమైన చిత్తశుద్ధి లేదు. ఒక పకడ్బందీ వ్యవస్థ లేదు. చెట్టు పేరు కాయలు అమ్ముకునే సంస్థలు అవన్నీ. అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్ ఛానల్ స్వాగతం. నేను అనేక వీడియోల్లో శ్రీ చైతన్య నారాయణ గురించి ప్రస్తావించాను. సో శ్రీ చైతన్య నారాయణ వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనేది అనేక సార్లు చాలా లాజికల్గా నేను వివరించాను. దాని ప్రభావం కూడా ఉంది. పేరెంట్స్ కూడా, నాతో పాటు అనేక మంది ఇందులో వర్క్ చేసి నుంచి వాళ్ళ సొంత అనుభవాలు కూడా శ్రీ చైతన్య నారాయణ వద్ద నేర్పుతున్నాయి. కానీ అదే సమయంలో ఇప్పుడు ఒక దుర్మార్గం ఏం జరుగుతుందంటే శ్రీ చైతన్య నారాయణలో ఉండే వ్యతిరేకత సొమ్ము చేసుకొని మరికొన్ని సంస్థలు అంతకంటే అధ్వానమైనవి ప్రవేశించి సొమ్ము చేసుకుంటున్నాయి. సో అవే మీకు రెసిడెన్స్, ఫీక్స్ వాలా, ఇంకా వేరే కోటా పేరు చెప్పుకున్నటువంటి కెరీర్ పాయింట్, తర్వాత మీకు బన్సల్, సో ఇట్లాంటి ఆన్లైన్ బేస్ వచ్చినటువంటి అన్అకాడమీ, వేదాంత్, ఇట్లాంటివన్నీ శ్రీ చైతన్య నారాయణ వ్యతిరేకత సొమ్ము చేసుకొని వాటి నుంచి అడ్మిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఓవరాల్ మిత్రులు, ఇది మీరు చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎవ్వరికి కూడా పేరెంట్స్ పట్ల, రిజల్ట్స్ పట్ల, అకాడమిక్స్ పట్ల ఎవరికి కూడా నిజమైన చిత్తశుద్ధి లేదు. ఒక పకడ్బందీ వ్యవస్థ లేదు. చెట్టు పేరు కాయలు అమ్ముకునే సంస్థలు అవన్నీ. కాస్తో కూస్తో కొన్ని బ్రాంచుల్లో కొన్ని ఫ్యాకల్టీస్ మోస్తరుగా ఉన్నాయి. అలాని కూడా అద్భుతంగా ఏమీ లేదు. అయితే వీళ్ళు కొన్ని కాలేజెస్ కోట నుంచి వచ్చినవి విపరీతంగా శ్రీ చైతన్య నారాయణ మీద దుష్ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళు ఏదో అద్భుతమైనట్టు, వాళ్ళ విధానం ఏదో ఆల్టర్నేటివ్ మోడల్ అయినట్టు, స్ట్రెస్ లేనట్టు, సో ఇవన్నీ చేస్తున్నారు. అంటే వీళ్ళ హాస్టల్ నిర్వహణ శ్రీ చైతన్య నారాయణ కంటే అధ్వానంగా ఉన్నాయి. కానీ ఇదంతా కూడా ఒక పార్టీ ఏదో రాజకీయంలో విఫలమైతే ప్రజల వ్యతిరేకత ఉంటే అలవిగాని హామీలు ఇచ్చి ఇంకో పార్టీ వచ్చి అంతకంటే అధ్వానమైన రూల్ చేసినట్టు ఇవి ఉండబోతున్నాయి. దీనిలో ఎలాంటి ప్రత్యామ్నాయ విధానాలు, ప్రత్యామ్నాయమైనటువంటి ఫిలాసఫీ వీళ్ళకేం లేదు. కాబట్టి మిత్రులారా, శ్రీ చైతన్య నారాయణ ఉండే వ్యతిరేకత సొమ్ము చేసుకునేటువంటి కొన్ని అవకాశవాద కాలేజెస్ను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అవి ఏవి సొంత కాలేజీలు, అవన్నీ ఫ్రాంచైజీలు. అవన్నీ డబ్బులు కోట్ల రూపాయలు ఇచ్చి ఫీ దానికి సంబంధించినటువంటి పర్మిషన్ తెచ్చుకున్నాయి. ఆ ఫ్యాకల్టీకి ఈ ఫ్యాకల్టీకి దాదాపు సంబంధం లేదు. ఇవి అక్కడనే ఫ్లాప్ ఇన్స్టిట్యూషన్స్. రెసిడెన్స్ని ఇప్పుడు కోటాలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. సో అవన్నీ ఫ్లాప్ ఇన్స్టిట్యూషన్స్. కోటా యొక్క స్ట్రెంత్ 2.5 లక్షలు ఉండే స్ట్రెంత్ నుంచి 50,000 వచ్చిన కోటా నగరం. ఆ మోడల్ ఫెయిల్ అయింది. ఆ నార్త్ ఇండియన్ మోడల్ మన దగ్గర పనిచేయదు. దానివల్ల తీవ్రమైన నష్టమే జరుగుతుంది. ఒకవేళ మీరు శ్రీ చైతన్య నారాయణ, ఫీక్స్ వాలా, రిజల్ట్స్ ఎంచుకోదలుచుకుంటే శ్రీ చైతన్య నారాయణ బెటర్ అని చెప్తే అట్లీస్ట్ అకాడమిక్స్ మంచిగా ఉంటాయి, కేరింగ్ ఉంటుంది. దానిలో ఉండే 1,00,000 సమస్యలు ఉన్నప్పటికీ కూడా అద్భుతం. ఈ రెండింటి నేను తిరస్కరిస్తున్నాను. కష్టపడి 10 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి డెడికేట్గా పనిచేసి నిజాయితీగా ఉండి, పెద్దగా పబ్లిసిటీ లేకుండా, మార్కెటింగ్ లేకుండా నిజాయితీగా పనిచేసి మంచి రిజల్ట్స్ ఇచ్చి పిల్లలు బాగా చూసుకునేటువంటి అనేక సంస్థల గురించి మనం ప్రస్తావిస్తున్నాం. వాటిలో చేరడం అనేది మంచి పద్ధతి తప్ప వీటిలో లేదు. ఏవి కూడా సరైనటువంటి కాదు. ఇవన్నీ చెట్టుపేరియపు కాయలు అమ్ముకునేటువంటి సంస్థలు. కాబట్టి వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి. కాబట్టి మీరేదో గుడ్డిగా శ్రీ చైతన్య వ్యతిరేక నారాయణ తెరకండి. మీరు ఒక సైంటిఫిక్ విశ్లేషణ చేయండి. మీకు నచ్చిన కాలేజీతో పాటు మేము ప్రస్తావిస్తున్న కొన్ని కాలేజెస్ను విజిట్ చేయండి, షార్ట్ లిస్ట్ చేసుకోండి, హాస్టల్ చూడండి, కాలేజ్ చూడండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి, వాళ్ళ యొక్క కరికులం గురించి తెలుసుకోండి, వాళ్ళ అడ్మిషన్ తెలుసుకోండి. డీటెయిల్ ఒక సైంటిఫిక్ స్టడీ చేసి మాత్రమే చేరండి. మేము పలానా కాలేజ్ చేరమని కానీ చేరొద్దు అని కానీ చెప్పం, కానీ కొన్ని కాలేజ్ చేరొద్దని చెప్తున్నాము. ఎందుకంటే చాలామంది వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్, పిఆర్ఓలు బస్సుబూసి మారడికాయ చేసి మిమ్మల్ని మభ్యపెట్టి మరోసారి వంచన గురవుతారు. కాబట్టి కొన్ని చెప్తున్నాము. మీరు చేరే వాటిలో మంచి కాలేజ్, మీ ఇష్టం స్పెసిఫిక్ ఈ కాలేజీలు చెప్పమని చేరమని చెప్పాం. కానీ ఈ పెద్ద కాలేజ్ చేసేటువంటి ప్రచార ఆర్భాటము, పిఆర్ఓల వ్యవస్థ వల్ల మభ్యపడకుండా ఇట్లాంటి అవేర్నెస్ మీద ఇస్తున్నాను. మీకు ప్రతిరోజు జూమ్ మీటింగ్ జరుగుతుంది 7 o'clock 8 o'clock ఆ ప్రాంతంలో ఫ్రీ జూమ్ మీటింగు. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉంది, వాట్సాప్ లింక్, దాని లింక్ క్లిక్ చేయండి. మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంది, దాన్ని కాల్ చేస్తే మేము గైడ్ చేస్తారు, వాట్సాప్లో చేర్చుతారు. ఇంజనీరింగ్ ఫ్రీ అడ్మిషన్ చేస్తున్నాము.
ఫ్రీ అడ్మిషన్స్ అంటే ఫ్రీగా ఎలాంటి ఫీజు లేకుండా ఇంజనీరింగ్ ఫ్రీ కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్, అడ్మిషన్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాము. దాన్ని ఉపయోగించుకోండి. దానికోసం కూడా మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.